హృదయంతరం ద్వారా దూరంగా దేవుని మాటలు ఆలకిస్తున్న వారికేమి ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని వాక్యముల నుండి ఈ రాత్రి మరికొంత సమయం ప్రభువుని గురించిన సంగతులు ఆలకించడం కొరకై యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. 3వ అధ్యాయం 2వ వచనం. పిల్లరా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. చిన్నమాట ప్రార్థన చేద్దాం. జీవాధిపతి మీకు స్తోత్రం. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన ఈ కూడికను బట్టి స్తుతిస్తున్నాం. సమీపంగా చేరి వచ్చిన వారిని బట్టి, దూరంగా మీ మాటలు ఆలకిస్తున్న వారిని బట్టి మీకు స్తోత్రం. స్థానిక సంఘం బాధ్యత వహించి ఏర్పాటు చేసిన ఈ కూడిక ద్వారా ప్రభావ మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి. ఇంతవరకు మీ దాస్తులు నిలిపి మీరు అందించిన లేఖనాలకై మీకు స్తోత్రం. దేవా, ఈ రాత్రి సిలువేయబడిన యేసు ప్రభువా తేటగా పైకెత్తబడుతుంటుండగా కొందరి అంతరంగాలలో ఆత్మకార్యం జరిగించి మీ నామాన్ని మహిమ పొందుతున్నాను. పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు వారి అమూల్యమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరులారా, సోదరులారా, వదులారా, చనులారా, ఈ రాత్రి దైవ సన్నిధిలో మనం చేరి ఉండగా దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు మనం ఆలకించడం కొరకై బైబిల్ గ్రంథముల నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నాం. ఈ సభలలో లేక కూడికలలో వేయబడిన పాంప్లెట్ లో ప్రత్యేకంగా ఈ వచనాన్ని, ఇందులో ఒక భాగాన్ని ఇవ్వడం జరిగింది. ఈ వచనానికి వచ్చిన 2 మాటలు ఉదయకాలం మనం పరిచయం చేసుకున్నాం. ఈ వచనంలో నిశ్చయత, నిరీక్షణల సమ్మిళితం అనే జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నిశ్చయత ఉంది, నిరీక్షణ ఉంది. 3వ అధ్యాయం 2వ వచనంలో మనము దేవుని పిల్లలమై ఉన్నాము అనే మాట నిశ్చయతను జ్ఞాపకం చేస్తుంది. అదే సమయంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు అనే మాట నిరీక్షణను జ్ఞాపకం చేస్తుంది. ఇది జరగబోయే ప్రత్యక్షత అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 3వ వచనంలో 2వ వచనంలో ప్రత్యక్షమైనప్పుడు అని చెప్పాడు. 3వ వచనంలో ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు అన్నాడు. ఆయన ప్రత్యక్షమవుతాడు అని నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం ప్రకారం రక్షణ పొందబోతున్నారు. ఆయన వస్తాడు అని నిరీక్షణ పెట్టుకున్న వారు, ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు అనే నిరీక్షణ కలిగిన ప్రతివారు ఆయన రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు వారు రక్షణ పొందబోతున్నారు. అనగా యుగయుగాలు ఆయనతో కూడా ఉండబోతున్నారు. వారే దేవుని పిల్లలు. మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఎవరైతే దేవుని పిల్లలై ఉన్నారో వారి కొరకు ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన వారికి శాశ్వతమైన రక్షణ, అగ్నిగుండము నుండి రక్షణ ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఆ సంగతిని 2వ వచనంలో ఆ నిరీక్షణ దగ్గర జ్ఞాపకం చేశాడు. ప్రత్యక్షమైనప్పుడు అనే మాట ఇది జరగబోయే ప్రత్యక్షత అని చూస్తాం. ఇదే అధ్యాయం 5వ వచనంలో మరొక మాట జ్ఞాపకం చేశాడు. చదువుదామా? 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అన్నాడు. ఇక్కడ 2వ వచనములో ప్రత్యక్షత అనే పదానికి, 5వ వచనములో ప్రత్యక్షత అనే పదానికి ఉన్న వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రత్యక్షమైనప్పుడు అన్నది భవిష్యత్తుకు సంబంధించిన విషయం, జరగబోయేది, ఇంకా జరగలేదు.
దట్ ఇస్ ఫ్యూచర్, భవిష్యత్తు. ఇక్కడ 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ప్రత్యక్షమాయను అన్నాడు. అంటే ఇది జరిగిపోయింది, ఇట్స్ ఫాస్ట్, ఇది జరిగింది. ఆయన ప్రత్యక్షమాయను అన్నాడు. రాత్రి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇది నమ్మిన వారి నిరీక్షణ, దేవుని పిల్లల నిరీక్షణ. ఆయన వస్తాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆయన తనతో ఉండడానికి తీసుకొని పోబోతున్నాడు. ఇది దేవుని పిల్లల యొక్క శుభప్రదమైన నిరీక్షణ. మనము దేవుని పిల్లలమై ఉన్నాము అని ఎవరిని గురించి అయితే తెలియపరచబడిందో, ఎవరైతే ఆ కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నారో, ఆ నిశ్చయత కలిగి ఉన్నారో, రాత్రి వారు ప్రభు వస్తాడు, వారు ఎదురు చూస్తున్న ప్రభు వస్తాడు, ఆయనతో కూడా ఉండడానికి వారిని తీసుకొని పోతాడు. ఆ రక్షణ కొరకే కనిపెట్టుకొని ఉన్నాం. నమ్మిన వాళ్ళారా, దేవుని పిల్లలుగా చేయబడిన వాళ్ళారా, ఇంకా చేయబడకపోతే ఎలా చేయబడతారో ఆఖరిలో విన్నాం. దేవుని పిల్లలుగా చేయబడితే మనం ఎక్కడ అధైర్యపడనక్కర్లేదు, కృంగిపోనక్కర్లేదు. ఏ విషయాల్లోనైనా ఇది కొద్ది కాలం మాత్రమే. ప్రభు ఇప్పుడు వస్తే ఈ కూడికల నుండి దేవుని పిల్లలు ఏం చేయబడతారు? వేరు చేయబడతారు, ఆయనతో కూడా ఉండడానికి తీసుకుని పోబడతారు. రెప్పపాట్లనే జరిగిందా కార్యం. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవు కాకపోతే వెళ్ళిపోయే వారిని చూడడం తప్ప ఏం చేయలేవు. అర్థమైందా? మాత్రమే కాదు, మరొక కాని చేస్తావు, నెత్తి నోరు బాదుకుంటావు, గుండెలు బాదుకుంటావు. అరే నేను ఎందుకు దేవుని బిడ్డను కాలేదా అని ఆలోచన చేస్తావు. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికే ఈ రాత్రి సువార్త. ప్రియమైన మాతోటి ఉద్దేశించారా, ప్రజలాలోచనలారా, యవనస్తులారా, కొద్ది నిమిషాలు మనసు పెట్టి ఆలకించండి. ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు దేవుని పిల్లల కొరకు, వారి రక్షణ కొరకు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది జరిగిపోయిన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత వెనుక ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? దేవుని పిల్లల కొరకు ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. అది నమ్మిన వారి కొరకు జ్ఞాపకం చేశాను. ఆయన ప్రత్యక్షమయ్యాడు అని మనం చెప్తున్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అక్కడ ఒక గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన ప్రత్యక్షమైన దాని యొక్క వెనుక ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అది ప్రపంచానికి అవసరం, అది మానవ కోటికి అవసరం, ఏ జాతి వారికైనా అవసరం, ఏ ప్రాంతపు వారికైనా అవసరం, ఏ మనిషికైనా అవసరం. ఆయన ప్రత్యక్షమైంది. ఎందుకు? చదువుదామా? 3:5. పాపములు తీసివేయుట ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు. ప్రత్యక్షమైన వెనుక ప్రణాళిక ఏంటంటే పాపాలు తీసివేయడం. పాపాలు తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది జరిగింది ఎప్పుడు? 2025 సంవత్సరాల నాడు జరిగింది. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎవరైనా దేవుడై ఉండి యేసు క్రీస్తు అనే పేరున ఈ లోకానికి వచ్చాడే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పాపములు తీసివేయటకు. హెబ్రీ పత్రిక 9:26 మరొక మాటలా అదే అర్థాన్ని ఇచ్చే మాట వాడాడు. చదువుదామా? హెబ్రీ పత్రిక 9:26. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం ఆఖరి మాట. అయితే ఆయన యుగముల సమాప్తి అందు దొరికిందా? యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై. విన్నారా? 3:5లో పాపములు తీసివేయుటకై అని చెప్పాడు. 9:26లో పాప నివారణ చేయడానికై ఆయన ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. పాపాలు నివారించడానికి, పాపాలు తీసివేయడానికి. యోహాను మొదటి పత్రిక 4:9లో పాపం పరిహరించడానికి, పాపాలు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడు.
రాత్రి పాపాలు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైన పెద్దలారా, చిన్నలారా, మా తోటి దేశీయులారా, యవనస్తులారా, ఆలోచించండి. యేసు ప్రభువారి లోకానికి ప్రత్యక్షమైంది పాపాలు తీసివేయడానికి, పాపాలు తీసివేయడానికి, కులాలు స్థాపించడానికి కాదు, మతాలు స్థాపించడానికి కాదు, అద్భుతాలు చేయడానికి కాదు, మహత్కార్యాలు చేయడానికి కాదు, సూచక్రియలు చేయడానికి కాదు. ఆయన ప్రత్యక్షమైంది పాపాలు తీసివేయడానికి. రాత్రి ఈ మాట అర్థమైతే పాపం యొక్క తీవ్రత ఎంతో నీ అంతరాత్మలో ఆలోచన పుట్టించింది. పాపములు తీసివేయడానికి దేవుడైన ఆయన మానవుడిగా వచ్చాడు అంటే పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరం, అది ఆలోచించగలుగుతున్నాం. పాపములు తీసివేయడానికి వచ్చాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండగా ఒక 4 విషయాలు ఇలా చెప్పడం నాకు ఇష్టం. ప్రశ్న రూపంలో ఒక 4 మాటలు నేను ముందుకు తెస్తాను. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? అమ్మమ్మ, ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? పాపాలు తీసివేయడానికి వచ్చాడు. ఆ మాట చదువుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు బయలుదేరతాయి మనసులో. ఏమనంటే, పాపాలు తీసివేయడానికి అసలు పాపాలు ఎక్కడున్నాయి? అర్థమైందా? పాపాలు తీసివేయడానికి పాపాలు ఎక్కడున్నాయి? ఈ సంగతి మనసు పెట్టి ఆలకిస్తే అర్థమైద్ది, ఆలోచిస్తావు, ఒక అంగీకారానికి వస్తావు. పాపాలు తీసేయడానికి వచ్చాడు, ఓకే, అసలు పాపాలు ఎక్కడున్నాయి? మొదటి ప్రశ్న. రెండవది, పాపాలు తీసేయడానికి ఆయన వచ్చాడు కదా, అసలు పాపాలు తీసేయడానికి ఆయనకున్న అర్హత ఏంటి? చాలా అర్హతలు అనే పదం కూడా వాడలేదు నేను, సమయం లేదు కాబట్టి. అర్హత ఏంటి అని మాట్లాడలేదు. మొదటి ఏం చెప్పాను? పాపాలు తీసివేయడానికి పాపాలు ఎక్కడున్నాయి. రెండవది, పాపాలు తీసివేయడానికి అసలు ఆయనకున్న అర్హత ఏంటి. మూడవ, పాపాలు తీసివేయబడకపోతే అసలు ఏమైంది? ఏందని తీయబోతే? పాపాలు తీసివేయబడకపోతే ఏమవుతుంది? ఏంటి ఏంటి పాపాలు తీసివేయబడకపోతే ఏందంట అని చాలా మంది మనసులో ఉన్నాయి. అది కూడా చెప్తా. నాలుగవది, ఈ రాత్రి దేవుని మాటలు వింటుండగా పాపాలు తీసివేయబడాలంటే విన్న నువ్వు చేయాల్సిన పని ఏంటి? మనిషిగా పాపాలు తీసివేయబడడానికి మానవుడు చేయవలసిన పని ఏంటో జ్ఞాపకం చేసి ముగిస్తాం. అంతా ఒక 20-25 నిమిషాలను ముగించేస్తాం. రండి. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఈ రాత్రి సువార్త సారాంశం అదే. యేసు ప్రభు లోకానికి వచ్చింది పాపాలు తీసివేయడానికి వచ్చాడు. పండగ పేరున పాపాలు చేయడానికి చేసుకుంటారని చెప్పడానికి రాలేదు. అర్థమైందా? పాపాలు జరిగించుకోండి అని చెప్పడానికి రాలేదు. మీరు పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నేనున్నా, నేను చూసుకుంటా పండి అని చెప్పడానికి రాలేదు. ఎందుకు వచ్చాడు ఆయన? పాపాలు తీసుకోవడానికి వచ్చాడు. పాపాలు ఎక్కడ ఉన్నాయి చదువుదామా? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథం 5. మీ అపరాధములు మీ అనే పదం పట్టుకోండి. మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవి. మీ పాపములు అన్నాడు. అది ఎట్లాంటి అంటే ఘోరమైనవి అన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో కూడా సొదొమ గొమొర్రాల పాపం దేవుని దృష్టికి బహుఘోరం అన్నాడు. యోనా గ్రంథంలో నినివే ప్రజల పాపం దేవుని దృష్టికి బహుఘోరం.
అలాగైతే పాపములు ఎక్కడున్నాయి? మీ మీ అనే మాట దగ్గర ఏమర్థమవుతుంది మీకు? మీ అనే దగ్గర మీ దగ్గర ఉన్నాయి అన్నా. పాపాలు ఎక్కడున్నాయి అమ్మా? పాపాలు ఎక్కడున్నాయి తీసేయడానికి? మీ దగ్గరే ఉన్నాయి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నాయి, ప్రజల్లో ఉన్నాయి. యోనా కాలంలో లేక నినివే ప్రజల్లో ఉన్న పాపాన్ని చూపించాడు. ఆది కాలంలో సొదొమ గొమొర్రా గురించి జ్ఞాపకం చేశాడు. ఆది కాండం 6వ అధ్యాయంలో నోవహు కాలములో ప్రజలేమయ్యారు? పాపము చేస్తూ ఉన్నాడు, పాపులుగా ఉన్నాడు. అలాగైతే పాపాలు ఎక్కడున్నాయి అంటే మనలోనే ఉన్నాయి. ఆ మాటే మార్క్స్ వార్త 7వ అధ్యాయానికి వెళ్ళి చదువు. ఇప్పుడు ఇంకా వివరంగా మాట చదువుదాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. పాపాలు ఎక్కడున్నాయి? మీ అపరాధముల దగ్గర, మనుషుల దగ్గర, మీ దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఉన్నాయి. 7వ అధ్యాయం 20 వచనం మనుషుల లోపల నుండి. ఇప్పుడు అర్థమైందా? మీ అంటే ఎవరు సంబంధించి? మనుషులు. అమ్మా, ఎంతకు మనం మనుషులో కాదా? నా మాట కష్టం ఉందా? ఎందుకన్నానంటే కొంతమంది అంటారు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంట? కోతి నుండి వచ్చాడంట. ఎందుకు మనం నరులమా వానరులమా? నరులమే. ఇది వానరుల సంగతి కాదు, మనుషుల సంగతి. ఇప్పుడు చెప్పాడు పాపం తీర్చడానికి. పాపం ఎక్కడ ఉంది అంటే చౌదమర్లో 7 మనుషుని లోపల అన్నాడు. బాబు అమ్మా, మనిషివైన నీలో పాపాలున్నాయి. మనిషివైన నీలో పాపం ఉంది. 7:23 చదువుదామా? 7:20 అక్కడే. ఈ చెడ్డవన్నీ మంచిగా చెడ్డవే చెడ్డవే. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని చెడగొడుతున్నాయి. చెడ్డవి అంటే ఈ పాపాలు, ఈ చెడిపోయిన పరిస్థితులు మనుషుని లోపల ఉన్నాయి. అలాగైతే మళ్ళా ప్రశ్న అడుగుతున్నాను. పాపాలు తీసుకోవడానికి యేసు ప్రభువు వచ్చాడు. పాపాలు ఎక్కడున్నాయి? మనలో ఉన్నాయి, మనిషిలో ఉన్నాయి. నీ కులం ఏదైనా నీలో ఉన్నాయి, నువ్వెవరివైనా నీలో పాపాలు ఉన్నాయి. పాపము లేని వాడెవరు? 7:20లో ఏం పాపాలు మీరు చెప్పాడు. చదువుదామా? 7:20 మళ్ళీ అక్కడ చదువుదాం. మనుషుల లోపల నుండి బయలువెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయముల దురాలోచనలు. లోపల అంటే ఎక్కడి నుంచి? హృదయములో నుంచి. మనిషి హృదయంలో నుండి అంటే దాని అర్థం ఏంటి? పాపాలు ఎక్కడున్నాయి అంటే మానవ హృదయంలో ఉన్నాయి. మనిషి హృదయం నిండా పాపాలు ఉన్నాయి. చదువుదామా? అవేంటో చెప్తున్నాడు. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఈ మనిషి చెడ్డవి. అబద్ధం అనుకుని చెప్పండి. చెడ్డవేగా. ఎక్కడుంది? మనిషి హృదయంలో ఉన్నాయి. నేనంటాను బైబిల్ అందుకే చెప్పింది ఏ భేదం లేదు, అందరూ పాపులే అన్నాడు. అయ్యా అమ్మా, పాపం ప్రతి మనిషిలో ఉంది. పాపము లేనివాడు అంటూ భూమి మీద ఒకడు కూడా లేడు. మీకు అర్థమైంది చెప్తా. మీ ఊర్లో బూతులు తిడతారా? బూతులు ఏంటి అర్థం కదా? ఆడవాళ్ళు తిడతారా, మగవాళ్ళు తిడతారా? అమ్మా, అందరూ అనే మాట ఉన్నారు. మీరు గుర్తు పెట్టుకోవాలి ఆ మాట. మళ్ళా అడుగుతున్నా, చదువుకున్న వాళ్ళు తిడతారా, చదువుకున్న వాళ్ళు తిడతారా? అందరూ కదా. మళ్ళా అడుగుతున్నా, చిన్నోళ్ళు తిడతారా, పెద్దోళ్ళు తిడతారా? అందరూ. మీరు ఏది అడిగినా అందరూ అన్నారు. మీరే సాక్ష్యం. అవునా? అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? అందరూ పాపులని. ఎందుకంటే రుజువు కావాలా? మళ్ళీ ఇంకో ప్రశ్న. ఏమనుకో, వాళ్ళు భయపడదాం. నువ్వులు మనుషులు చచ్చిపోతారా? చచ్చిపోతారా?
చదువుకున్నవాళ్ళ మళ్ళీ అదే ప్రశ్న, ఆడవాళ్ళ మగోళ్ళ, పొడుసోళ్ళ వృద్ధులా? ఒక ఆయన అన్నాడు, ముసలోళ్ళ కంటే కుర్రోడు తొందరగా చచ్చిపోతున్నారు అన్నాడు. ఈ ముసలుడు ఎప్పుడు చచ్చిపోతాడని చూస్తాం రావట్లేదు, మా ఇంట్లో కుర్రోడు చచ్చిపోతున్నాడు అంటారు. బైకులు వేసుకొని రకరకాల స్పీడ్ వెళ్ళిపోయి యాక్సిడెంట్లు అయిపోయి ఎవరొస్తులు చనిపోతున్నారు అనేక మంది. అమ్మాయిలు ప్రేమించి ఆ ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకొని కుర్రోడు చచ్చిపోతున్నారు. అవునా? వినండి, అందరూ చచ్చిపోతున్నారంటే అందరిలో ఉన్న కారణం ఒకటే ఉండాలి. ఏంటది? బైబిల్ చెప్పింది, పాపం వలన వచ్చు జీతము మరణం. ఒప్పుకుంటారు రాత్రి? అందరూ పాపులే. నువ్వెంత అందంగా ఉన్నా పాపే, నీకెంత చదువున్నా పాపే, నీకేం చదువు లేకపోయినా పాపే, అందరూ పాపులే. సార్ నాకేం చదువు రాదు సార్ అన్న పాపే. చదువు రాదని బూతులు ఏమైనా మానేవా? అందరూ పాపులే. ఈ రాత్రి పాపాలు ఎక్కడున్నాయంటే మనిషి అయిన నీలో ఉన్నాయి పాపాలు. ఈ పాపాలు తీసుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పెద్దల రచనలారా ఈ మాట ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మనిషిలో పాపం ఉంది. ఈ పాపాన్ని తీసివేయడానికి, పాపాలు తీసివేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. రెండో మాట చెప్పగా త్వరగా ముగిస్తానని, పాపాలు తీసివేయబడడానికి అసలు యేసు ప్రభువుకున్న అర్హత ఏంటి? అక్కడ చూద్దాం. యోహాను 1:10 3వ అధ్యాయం 5వ వచనం, 3:5. పాపములు తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. అద్భుతమైన ఈ సందేశానికి విలువనిచ్చే మాట ఇది. సువార్తకు విలువ ఇచ్చేది మాట అదే. ఆయన యందు పాపమేమీ లేదు. ఇప్పుడే చదివాం కదా, అందరూ పాపులే, ఆయన యందు పాపము లేదు. ఇది అద్భుతం. అందరూ పాపులే, ఆయనలో పాపము లేదు. ఆయన యందు పాపమేమీ లేదు. బాబు అమ్మ వినండి, రాత్రి ఆయన యందు పాపమేమీ లేదు. పాపాలు తీసివేయడానికి యేసు ప్రభువుకున్న అర్హత ఏమిటంటే పాపం లేకపోవడం. అందం లేకపోవడం కాదు, చదువు లేకపోవడం కాదు. పాపము తీసివేయడానికి కావలసిన అర్హత పాపము లేకపోవడం. పాపం ఉన్నవాడు మరొకరి పాపాన్ని ఎలా తీసుకురాస్తాడు? బైబిల్ చెప్పింది, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి ఎలా త్రోవ చూపిస్తాడు? ఒకవేళ చూపిస్తే ఇద్దరు కలిసి ఏమవుతారు? గుంటలో పడతారు అని జ్ఞాపకం చేశాడు. అలాగైతే పాపం చేసిన వాడు మరొకరి యొక్క పాపాన్ని తీసివేయడం అసాధ్యం. మరొక వ్యక్తి మన పాపాన్ని తీసివేయలేడు. మరొక అవతారమూర్తులు పాపాన్ని తీసివేయలేడు. మనుషుడేవారు పాపాన్ని తీసివేయలేడు. అందుకే దేవుడు పాపాలు తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన ఆయనలో పాపం లేదు. యేసుక్రీస్తు జన్మలో ఏం లేదు, పాపం లేదు. ఆయన జీవితంలో ఏమి లేదు, పాపం. ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా చూపరుస్తుందా? పాపము లేని పరిశుద్ధుడు ఆయన, పాపము లేని పావనుడు ప్రభువు యేసుక్రీస్తు వారు. పాపాలు తీసివేయడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు పాపము లేనివాడు. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. అందరూ పాపులే, కానీ పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. పాపాలు తీసుకోవడానికి సరిపోయినవాడు. తమ్ముడు, చెల్లి, అమ్మాయ, నువ్వు ఎక్కడున్నా దూరంగా ఉన్నా ఈ రాత్రి మాట ఆలోచన చేయి. పాపము చేసిన మానవుని యొక్క పాపాలు తీసివేయడానికి యేసు ప్రభువారు పాపము లేని వాడికి లోకంలోకి వచ్చాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన ఏ పాపం చేసినవాడు కాదు. కానీ ఈ
రాత్రి వేళ ఈ మాట ఇలా జ్ఞాపకం చేస్తుంటుండగా, పాపము లేని ఆయన పాపములు తీసివేయడానికి ఏం చేశారు తెలుసా? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక చదువుదాం. 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీ 2వ పత్రిక 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతియగునట్లు పాపమెరుగని ఆయనను విన్నారా? ఇందాక చదువుకున్నాం. పాపము లేని ఆయన, పాపము చేయని ఆయన, పాపము ఎరుగని ఆయన. బైబుల్ ఈ స్టేట్మెంట్స్ యేసు ప్రభువుని గురించి ఇచ్చింది. ఆయన పాపమేమీ లేదు, ఆయన పాపము ఎరుగడు, ఆయన పాపము చేయలేదు అనే మాటలు చెప్తాడు. ఇక్కడ రాస్తూ ఉన్నాడు, పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ఎవరు? తండ్రి అయిన దేవుడు అప్రియ కుమారుణ్ణి పాపముగా చేయడానికి ఇష్టపడ్డాడు. పాపం చేయడానికి కాదు, పాపముగా చేయడానికి. అర్థమైందా? యేసుక్రీస్తు పాపం చేసినవాడు కాడు, ఆయన పాపం చేయలేదు. కానీ నీ నా పాపముల కొరకు పాపమెరుగని ఆయన ఏం చేయబడ్డాడు? పాపముగా. దాని అర్థం ఏంటంటే పాప శరీరాకారంలోనికి వచ్చాడు ఆయన. పాపముగా చేయబడిన ఆ క్రమములో కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదువుదామా. పాప శరీరాకారంలో వచ్చాడు మాత్రమే కాదు, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి, అదేమనగా లేఖనముల క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. అలాగైతే వినాలా? పాపముగా చేయబడను అనే దాని భావం ఏంటంటే, పాపముగా చేయబడడానికి పాప శరీరాకారంలో వచ్చాడు. పాపముగా చేయబడిన ఆ క్రమములో మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. తల్లి బాబు, పాపము లేని ఆయన పాప శరీరములో వచ్చాడు. పాపము లేని ఆయన మన కొరకు పాపం చేయబడిన ఆ క్రమములో మన పాపములతో మృతి పొందాడు. పాపాలు తీసివేయాలంటే బైబిల్ చెప్పింది, పాప క్షమాపణ కలగాలంటే రక్తము చిందించబడాలి. ఎవరి రక్తం? ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, పశువుల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యం. పాపం కలిగిన మరొక వ్యక్తి యొక్క రక్తం పాపం తీసివేయలేదు. అందుకనే పాపముగా చేయబడిన, పాపము చేయని, ఆ రెండింటి యొక్క వ్యత్యాసం గుర్తించండి. పాపము చేయలేదు, కానీ పాపముగా చేయబడ్డాడంటే మన పాపాలను ఆయన భరించాడు, మన పాపాలు ఆయన తీసుకున్నాడు, మన కొరకు పాపంగా చేయబడ్డాడు, మన కొరకు ఆయన శిక్ష అనుభవించడానికి ఇష్టపడ్డాడు. పాపం మంది పాపంగా చేయబడింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ క్రమంలో ఆయన అన్యాయస్తుల చేతికి అప్పగించబడ్డాడు. ఆయన అన్యాయమైన తీర్పు అనుభవించాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు. మన పాపం కోసం ఆయన పాపంగా చేయబడి మన పాపముల కొరకై కలువరి శిలువలో 3 మేకుల మధ్య వేలాడాడు. తల మీద మండల కిరీటం కొట్టారు యేసు ప్రభుకు. ఎవరి కొరకు? మన పాపాల కోసం. ఆయన దేహమంతా కొండలతో చీల్చబడింది. ఎవరి పాపం కొరకు? మన పాపం కొరకు. ఆయన చేతుల్లో చెవులు కొట్టబడ్డాయి. ఎవరి పాపం కొరకు? మన పాపం కొరకు. ఆయన కాళ్ళలో మేకు కొట్టబడింది. ఎవరి పాపం కొరకు? మన పాపం కొరకు. అది పాపంగా చేయబడ్డాడు. ఆయన పాపము చేయలేదు, కానీ మన కొరకు ఏం చేయబడ్డాడు? పాపముగా చేయబడ్డాడు. ఆ క్రమములో లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముతము. అమ్మా, పాపం బాబు, పెద్దలారా, చిన్నారా, మన పాపాల కొరకు యేసు ప్రభువారు కలువరి శిలువలో మృతి పొందాడు. సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడిగా తిరిగి లేపడ్డాడు. అవును. నెంబర్ 1, పాపాలు తీసివేయడానికి పాపాలు ఎక్కడున్నాయి? ప్రతి మనిషిలో ఉన్నాయి. నేను మాట చెప్పనా? నాలో పాపం లేదు అంటే నీకంటే పాపాత్ముడు లేడని అర్థం.
అర్థమైందా? చివరిలో చెప్తారే, లేకపోతే ఇప్పుడు చెప్పేస్తా. ఒకసారి అంట ఇలాగ మీటింగ్ జరుగుతుందంట, అందరూ పాపులే అని చెప్పాడంట ఆయన దైవజనుడు. చెప్తే ఈలోపుగా ఆ కూడికలోంచి ఒక కుర్రోడు లేచి నిలబడి, సార్ అన్నాడు. ఏందయ్యా? మీరు చెప్పింది తప్పు సార్, శుద్ధ తప్పు సార్ మీరు చెప్పింది అన్నాడు. ఏంటి బాబు అంటే, అందరూ పాపులేమో కానీ నేను మాత్రం కాదు సార్. ఏమన్నాడు? అందరూ పాపులేమో కానీ నేను మాత్రం కాదు సార్ అన్నాడంట. ఇప్పుడు ఈయన ఏం చెప్పాలి? బైబిల్ ఏం చెప్పింది? దేవుడు ఏం చెప్పాడు? అందరూ పాపులు అని చెప్పాడు. ఇతనేమన్నాడు? ఇప్పుడు చెప్పేవారికి ఏమైంది? మరి ఎట్లా చెప్పాలి? ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్పలే, అట్లా నిలబడ్డాడు. ఒక్క 2 నిమిషాలు సమంతం సైలెంట్ అయిపోయింది. ఈలోపు అతనితోనే కూడికొచ్చాడు అతని ఫ్రెండ్, లేచి నిలబడి సార్ అన్నాడు. చెప్పాబు నీ సమస్య ఏం చెప్పాను అంటే, అప్పుడు ఆయన సార్, ప్రపంచంలో ఎవడైనా పాపి ఉన్నాడంటే వీడంతా పాపాత్ముడు లేడు సార్. వీడేమన్నాడు? నేను పాపిని కాదంటే వాడు స్నేహితులు వేసేమన్నాడు. వీడంతా పాపాత్ముడు లేడు సార్ అని చెప్పాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఒకవేళ అనుకోవచ్చేమో కానీ ప్రతి మానవుడు పాపే. పాపం ఉంది కాబట్టే బూతులాడుతున్నావు, పాపం ఉంది కాబట్టే విచరిస్తున్నావు, పాపం ఉంది కాబట్టే రకరకాల చెడుగుల్లో ఉన్నావు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని అధికారాన్ని ధిక్కరిస్తున్నావు. దేవుని అధికారానికి విధేయత చూడడం లేదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇలా ఆలోచించు. మూడవ, ఒకటి పాపం తీసివేయబడానికి పాపాలు ఎక్కడున్నాయి? ప్రతి మనిషిలో ఉన్నాయి. రెండవ, పాపాలు తీసివేయడానికి ఆయనకున్న అర్హత ఏమిటి? ఆయనలో పాపం లేదు, ఆయనలో పాపం లేదు. ఎవరినైనా తీసుకురండి, ఆయన అన్నాడు, నాతో మీరు ఎవరిని సమానులు చేస్తారు? ఏ విషయంలో? పరిశుద్ధత విషయంలో. ఆయన అడుగుతున్నాడు, నన్ను ఎవరితో సమానం చేస్తారు? ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు. మూడో ప్రశ్నకి వెళ్తున్నాడు. పాపములు తీసివేయకపోతే ఏమవుతుంది? ఈ మాట కొద్దిగా, పాపములు తీసివేయకపోతే ఏమవుతుంది? చదువుదామా? యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 8:21. బైబిల్ కొత్తదే కాదు, అందులో ఉన్న వచనాలు చదువుతున్నాను నేను. 8:21. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను చెప్పారు. పాపాలు తీసివేయడానికి లోకానికి వచ్చిన ఆయన చెప్తున్నాడు. ఏమని? నేను మళ్ళా వెళ్ళిపోతా. ఒకసారి వచ్చాడు, ఆయన వెళ్ళిపోకముందు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను అని. ఇంకా సిలువకు కూడా లేదు, సిలువకు వెళ్తాడు. అక్కడి నుంచి ఆయన తండ్రికి ఆరోహణ వెళ్ళిపోతాడు. నేను వెళ్ళిపోతున్నాను. చదవండి. మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములో నుండి పట్టుకోండి. పాపములు తీసివేయడానికి వచ్చిన ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోతాను, మీరు నన్ను వెతుకుతారు కానీ మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారు. అమ్మా అంటున్నారా? పాపాలు తీసివేయడానికి వచ్చిన ఆయన చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వెతుకుతారు కానీ మీ పాపములోనే ఉండి చచ్చిపోతారు. ఈ రాత్రి ఆ మాట ఒకసారి ఆలోచన చేస్తారా? మీ పాపములోనే ఉండి చచ్చిపోతారు అన్నమాట. మీ పాపములోనే ఉండి చనిపోవద్దు అన్నాడు. ఆ మాట చెప్పడానికి ముందు ఇలా చెప్తా. ఇందాక కూడా చెప్పాను, భూమి మీద మనిషి చనిపోతాడు, చనిపోడా? అమ్మా చనిపోతాడు. ఎప్పుడు చనిపోతాడు? ఈ ప్రశ్న ఎప్పుడు చనిపోతాడు మనిషి? ఒకవేళ ఈ రాత్రి చచ్చిపోతే, ఈ రాత్రి ఒకవేళ మరణం నీ మీద పడితే, ఈ రాత్రి మరణం నిన్ను కవరించి వేస్తే, మరలనేమాట పాపములో ఉండి చచ్చిపోతే ప్రభు అన్నాడు, నేను వెళ్ళు చోటికి వెళ్ళాలి. ఎక్కడికి? ఆయన ఉండే చోటేది పరలోకం. అలాగైతే మానవుడు పరలోకాన్ని చేరడానికి సమస్య ఏంటి? అమ్మా ఇవాళ చెప్పండి. మానవుడు పరలోకం చేరడానికి సమస్య ఏంటి? డబ్బు కాదు, పాపం. జ్ఞానం కాదు, పాపం. చదువు కాదు, పాపం.
పాపం. మానవుడు పరలోకానికి చేరకపోవడానికి కులం కాదు, పాపం. పాపం అనే పెద్ద సమస్య మానవుని వెంటాడుతుంది. ఈ పాపములో చనిపోతే నువ్వు పుట్టింది పాపం, నువ్వు పెరుగుతుంది పాపంలో. ఈ పాపంలో చనిపోతే దేవుడు ఉండే చోటికి ఎవడు వెళ్ళలేడు. ఎంత గొప్పవాడైనా వెళ్ళలేడు. నా చిన్నప్పుడు నేను అనుకున్నాను, మా అమ్మ నాన్న యేసు ప్రభు నమ్ముకున్నారు కదా, వాళ్ళు పరలోకానికి వెళ్తారు కాబట్టి వాళ్ళతో కొన్ని నేను కూడా వెళ్తాను అనుకున్నా. పుట్టిన తర్వాత అర్థమైంది, ఎవరు ప్రభు నమ్ముకుంటే వాళ్ళే పరలోకానికి వెళ్తారు, ఎవరి పాపం పరిహరించబడితే వాళ్ళే పరలోకానికి వెళ్తారు. ఈ రాత్రి ముగించబోతున్నాం, జాగ్రత్తగా ఆక్రమించబోతున్నాం. మానవుడు పాపంలో చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళలేడు. ఇప్పుడు మీరు చెప్పండి, మానవునికి ఉన్న సమస్య ఏంటి? గుండె జబ్బు కాదు, బ్రెయిన్ స్ట్రోక్ కాదు, పెరాలసిస్ స్ట్రోక్ కాదు, పాపము స్ట్రోక్. తెలుసా? పాప సమస్య మానవుని పట్టి పీడిస్తుంది. నెమ్మది లేదు, శాంతి లేదు, కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. త్రాగుడుతో కుటుంబాలు అల్లాకల్లోలం అవుతున్నాయి. పాపం కాదు, నెమ్మది కుటుంబాలు. ఇలా ఆలోచించేది. పాపం మానవునికి భయంకరమైన సమస్య. ఈ పాప సమస్యను తీసివేయడానికి ఎవరు వచ్చారు? పాపము లేని యేసు ప్రభు లోకానికి వచ్చారు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయనకు పాపము లేదు. పాపం యొక్క సమస్య అంత తీవ్రమైంది. దేవుడే మానవుడిగా రావడానికి కారణమైంది పాప సమస్య. దేవుడు మానవుడు కావడం మాత్రమే కాదు, కానీ మానవుని పాపాన్ని తొలగించడానికి ఆయన పాపముగా చేపట్టాడు. పాపం యొక్క సమస్యను బట్టి, పాపం యొక్క సమస్య నుండి విడిపించడానికి ఆయన కలువరిశిలో రక్తం కాల్చి ప్రాణం పెట్టాడు. నేను ముగిస్తున్నాను. అమ్మా అయ్యా, రాత్రి వేళ మరలా మార్చి ప్రార్థన చేస్తాం. వినండి, మా పోతలి దండం పెడతాడు. ఓమగా అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు. మానవునికి ఉన్న సమస్య ఏంటి? ఈ పాపమే నీ జీవితాన్ని నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ పాపమే నీ కుటుంబానికి నెమ్మది లేకుండా చేస్తుంది. నేను అంటాను, ఈ పాపం నీ భవిష్యత్తుకు నెమ్మది లేకుండా చేస్తుంది. ఎప్పుడంటే భవిష్యత్తు అంటే ఇప్పుడు సత్యదాకా. పాపంలో చనిపోతే ఆరని అగ్ని కాలుతో మండుకుండానికి వెళ్తావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇంకో మాట జత చేస్తా, బాగా తీరదు. ఇప్పుడు ఏదైనా బాధ వస్తే ఏం చేస్తాం మనం? చెప్పండి, బాధ వస్తే ఏం చేస్తాం? చస్తే పోయింది అనుకొని సూసైడ్ చేసుకుంటున్నావు. ఏం పోయింది? చస్తే ఎంతకంటే తీవ్రమైన బాధ ఉంది. ఏ బాధ? అగ్నిగుండపు బాధ. అగ్ని ఆరదు. ఎన్నేళ్ళు? తమాషా అయిందా? పాపం అంటే అంత తేలికైందా? పాపము యొక్క తీవ్రత ఎరిగిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నీ పాపం యొక్క సమస్యను పరిహరించడానికి, నీ పాపాన్ని తీసివేయడానికి ఆయన భూలోకానికి రావడమే కాకుండా ప్రాణమే పెట్టాడంటే ఎంత తీవ్రమైంది పాపం. అర్థమైతే ఆగి ఆలోచన చేస్తావు, అడుగు ముందుకు వేయడం. పాప సమస్య పరిహరించబడదు. రాత్రి మార్చి ప్రార్థన చేస్తావు. పాపాలు తీసివేయడానికి పాపాలు ఎక్కడున్నాయి? మనిషిలో ఉన్నాయి. పాపాలు తీసివేయబడడానికి ప్రభువుకున్న అర్హత ఏంటి? పాపం లేకపోవడం, పరిశుద్ధత కలిగి ఉండడం. 3వది, పాపాలు తీసివేయబడకపోతేమో ఏం నా ఇష్టం చేస్తా, చెయ్యి, నా ఇష్టం నేను తిరుగుతా, నా ఇష్టం నేనేమేం చేస్తా, చెయ్యి. ఒకరోజు చస్తావు. పాపంలో చచ్చిపోతే పరలోకానికి వెళ్ళలేవు. కొంతమందికి భలే విచిత్రమైన బుద్ధులు ఉంటాయి. ఇక్కడ ఉన్నప్పుడు అంతేమో ఇష్టం వచ్చినట్టు తిరగాల, చచ్చిపోయినాక అబ్బా ఏం ఛాన్స్ పట్టాలనుకుంటారు కదా. చచ్చిపోయినాక ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడ? కొంతమంది అంటారు మేము కూడా ఆడికి. కొంతమంది అనేమాట ఏం తెలుసా, మేము కూడా ఆడికే వస్తాం. ఏడకొస్తా? నీ పాప సమస్య నిన్ను తీసుకెళ్ళేది ఎక్కడికి? నీ పాపం నిన్ను తీసుకెళ్ళేది ఎక్కడికి?
అగ్నిగుండానికి గుర్తుపెట్టుకో. ఈ రాత్రి పాపము తీసివేయబడాలంటే ఈ రాత్రి ఆఖరి మాట చెప్తున్నాను, విన్న నీవు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఉపవాసం అక్కర్లా. పాపం తీసివేయబడడానికి నువ్వేదో కష్టపడక్కర్లేదు. దేవాలయానికి ఇద్దరు వెళ్ళారు. వారిలో ఒకడన్నాడు, అయ్యా నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నానని చాలా రకాలుగా చెప్పాడు. చెప్పి ప్రార్థన ముగించాడు. రెండోవాడు ఉన్నాడు. ఏం పేరు? పేరు సొంకరి. ఆకాశం కళ్ళెత్తుకేం ధైర్యం చాక ఏమన్నాడు? రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపిని నన్ను కరుణించు అన్నాడు. అమ్మా విన్నారా? ఏమన్నాడు? దేవా పాపిని నన్ను కరుణించు అన్నాడు. అతను ఎలా తెచ్చబడి ఇంటికి వెళ్ళాడు? నీతిమంతుడుగా తెచ్చబడి ఇంటికి వెళ్ళాడు. ఈ రాత్రి పెట్టాలి ఇంటికి. పాపంతో వచ్చి పాపంతో వెళ్ళిపోతావా? పాపిని ఒప్పుకుంటే ప్రభు నీ పాపాలు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు ఏం చేస్తాడు? క్షమిస్తాడు, పరిహరిస్తాడు, తీసివేస్తాడు. పాపం తీసివేయబడితే ఎక్కడికి వెళ్తాం మనం? పరలోకానికి. ఈ రాత్రి తల్లి బాబు, పాపం తీసివేయబడితే పరలోకం, పాపం తీసివేయబడకపోతే నరకం. ఏది కోరుకుంటా? ఏది నీ జీవిత గమ్యం? ఎక్కడే జీవితం అనుకోబాక ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నామేమో. ఒకడన్నాడంట వాడు ఫ్రెండ్తో, రే ఎంజాయ్ విత్ గంజాయి అన్నాడంట. కొంతమంది గంజాయితో ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది అబ్బాయిలతో ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది త్రాగుడుతో ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది చేతుల పేకతో ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది రకరకాల వాటితో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చచ్చిపోతావు, చావు ఖాయం. యాత్రని పాపములా చచ్చిపోతే నువ్వెంత బలవంతుడు అయినా, నువ్వెంత ధనవంతుడు అయినా, నువ్వెంత ఘనవంతుడు అయినా, పాపం ముందు ఎవడు అనక మరణం ముందు నిలబడేవాడెవడు? మరణానికి ఎవడైనా దాసులే. ఈ రాత్రి మరణం మీద పడితే, పాపంలో చచ్చిపోతే అగ్నిగుండానికి వెళ్తాం. ఆఖరిగా చెప్తున్నాను, ఈ రాత్రి పాపాలు తీసివేయబడాలంటే ఓ చిన్న కార్యం. ఇంత పెద్ద పాపపు సమస్యను యేసు ప్రభు వారు భరించి ఆ శిక్ష అనుభవించి ఆ సమస్యంతో తొలగించాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని పాపాన్ని ఒప్పుకోవడం. నా 13వ ఏట నా పాపాన్ని ఒప్పుకున్నాను. నా 13వ ఏట నా పాపాన్ని ప్రభు నా పాపాన్ని పరిహరించాడు. మనమందరం పుట్టింది పాపంలో, మనం చేస్తుంది పాపం. పాపంలో చచ్చిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. ఈ రాత్రి అగ్నిగుండానికి వెళ్ళడానికి ఇష్టపడతావా? ఇలాగ ఒక రాత్రి సువార్త చెప్తూ ఉండగా నాకు 2 కుమారులు. అప్పుడు ఇంకా చిన్న అబ్బాయి పుట్టలేదు, పెద్ద బాబు ఉన్నాడు, యూకేజీ చదువుకున్నాడు. మేబీ కాదు, 2 పుట్టారు. చిన్న పెద్ద యూకేజీ చదువుకున్నాడు. ఆయన స్వార్థ కొడికి ఎలాగ జరుగుతుంది వాక్యం చెప్తున్నాను. వాక్యం విన్నాడు. విని మామూలుగా అయితే నిద్రపోతాడు పిల్లడు రాత్రి కోడికలో. ఆ రోజు నిద్రపోలేదు. మరి ఎలా విన్నాడో, ఎలా దేవుడు కార్యం చేసాడో నాకు తెలియదు. మీటింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చాం. మేము ఇద్దరం భోజనం చేస్తున్నాం, నేను నా భార్య భోజనం చేస్తున్నాడుగా. పిల్లడు మంచం పడుకోబెడితే వాడు ఏడుస్తున్నాడు నిద్రపోకుండా. నా భార్య ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కడుపు లేకుండా. కాదు మమ్మీ అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. చెవులు ఆడుతున్నాయా? పిల్లల విషయాలే కదా మనం అడిగేది. ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ అన్నాడు. ఏంటి మమ్మీ? నేను ఇప్పుడు చచ్చిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతాను మమ్మీ. ఏ వయసు? యూకేజీ వయసు. 5 వీక్స్ దాటుంటే 5 వీక్స్ జరుగుతా ఉన్నాయి. నా భార్య అంది సముదాయించి, అమ్మా నీ గదిలేరా చిన్నపిల్లడివి, పెద్దోళ్ళుగా చెప్పింది డాడీ అన్నాడు. అంది అంటే మళ్ళీ అన్నాడు, అందరూ పుట్టింది పాపం అని చెప్పాడు డాడీ. నేను కూడా పుట్టింది పాపంలోనేగా. ఈ రాత్రి నేను కూడా పాపంలో చచ్చిపోతే అగ్నిగుండానికేగా మమ్మీ అని ఆడడం మొదలెట్టింది కదా. మమ్మ ఇద్దరు సమాధానించాలి కదా. ఇంకేమర్థం కదా. నా భార్య అంది, అయ్యా తీర్మానం చేయొచ్చు, ప్రభు స్థిరపరిస్తే స్థిరపడతాడు,
లేపు కూర్చోబెట్టి భోజనం పెట్టి పక్కన పెట్టుకొని దాని బిడ్డ చేత తీర్మానం చేయించాను. ఈ 7 కుమారుడు పడుకొని నిద్రపోయాడు. ఉదయం లేచి మళ్ళీ స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నాడు, నేను రాత్రి పాపాలు ఒప్పుకున్నా, ఇప్పుడు చచ్చిపోతే నా పరలోకానికి వెళ్తానని. ఎవరు చెప్పింది? యూకేజీ పిల్లోడికి అర్థమైతే నీకు అర్థం కాదా? నీకు అర్థం కాదా? ఈనాడు చాలా మంది అర్థం కానట్టు నటిస్తున్నారు, కానీ పాపము సమస్య చాలా తీవ్రమైన గుర్తుపెట్టుకోండి. బలవంచండి ప్రార్థన. ఒక్క నిమిషం అందరూ కళ్ళ వచ్చి కళ్ళు వేయాలి. బాబు అయ్యా, ఈ రాత్రి దేవుడు తన దగ్గరికి తీసుకుని వచ్చిన ఆయన మాటలు ఒకసారి ఆగి ఆలోచన చేస్తావా? ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు దేవుని పిల్లల కొరకు. దేవుని పిల్లలైన వారిని ఆయన తీసుకొని పోతాడు ఆయనతో ఉండడానికి. ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు, కానీ ఒకసారి ఆల్రెడీ ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఆయన పాపాలు తీసుకోవడానికి. పాపాలు నీలో ఉన్నాయి. అసలు మనం పుట్టిందే పాపంలో, చేస్తుంది పాపం. రకరకాల పాపాలు జీవితంలో ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని అధికారాన్ని ధిక్కరించడం పాపం.